वेंकटाद्रि समं स्थानं ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समो देवो न भूतो न भविष्यति। వెంకటాద్రికి సమానమైన క్షేత్రం మరొకటి ఈ బ్రహ్మాండంలోనే లేదు. వెంకటేశ్వర స్వామికి సాటిరాగల దైవం ఇంతవరకు ఎక్కడా లేరు, ఇక ఉండబోరు. కృతేతు నరసింహచ్చ త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవచ్చ కలౌ వెంకటనాయకః. కృతయుగంలో శ్రీ నారసింహస్వామి, త్రేతాయుగంలో శ్రీ రామచంద్రుల వారు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ, కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవాలని భావార్థం. కలియుగ వైకుంఠంగా ఖ్యాతిగాంచిన తిరుమల క్షేత్రంలో శ్రీ మహావిష్ణు అంశ అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా వెలుగొందుచున్నారు. భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతూ తన కోసం వచ్చే అశేష భక్తజనాలను కటాక్షిస్తూ కనువిందు చేస్తున్నారు. దక్కను పీఠభూమి తూర్పు కనుమల లోగిరిలోని శేషాచలం నందలి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చావతార మూర్తిగా వెలిసిన అవతార స్థానం. చతుర్వేదాల్లోని ఋగ్వేదం నందలి ఒక మంత్రం వెంకటాచలాన్ని ప్రస్తావిస్తోంది. తద్వారా వెంకటగిరి యొక్క ప్రాచీనత అవగతమవుతుంది. వేం అంటే జీవుడు సల్పిన పాపకృత్యాలను, కట అంటే దహించివేయునది అని అర్థం. వెంకటాద్రిపై అడుగు మోపి శ్రీ స్వామిని శరణు వేడినంతనే తన సర్వ పాపాలు వైదొలగి అమృతత్వాన్ని సిద్ధింపజేయగల అద్భుతమైన కొండగా తిరుమల వాసిగాంచింది. శ్రీశైలం, శేషశైలం, గరుడాచలం, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి తదితర సప్తగిరుల సమాహారమే తిరుమలగా శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం కొనియాడుతోంది. అద్వితీయ మహాసర్పం ఆదిశేషుడే. స్వయంగా శిలాకృతి దాల్చిన కొండల చాలే శేషాచలం. ఈ పర్వత పంక్తి నడుము భాగం లక్ష్మీ నృసింహస్వామి వెలిసిన అహోబిలం. శేషుని తోక దగ్గర శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కొలువుదీరిన శ్రీశైలం. శిరోభాగాన దగద్దగాయమానంగా వెంకటేశ్వర స్వామి వెలిసిన వెంకటాచలం. లోక కళ్యాణార్థం విష్ణుదేవుని ఆనతిపై వైకుంఠం నుంచి భూలోకానికి ఏతించిన క్రీడా పర్వతమే వెంకటాద్రి. గరుత్మంతుడి విశాల బాహుదండాలపై ఎక్కి శ్రీ స్వామి భూలోకం చేరి తొలిసారిగా పాదం మోపిన పవిత్ర ప్రదేశమే తిరుమల నందలి నారాయణగిరి. ఎత్తుకొండగా పేరుగాంచిన నారాయణగిరి పాదపీఠాన వెలిసిన దివ్య దేశమే తిరుమల. తిరుమల ఓ భూలోక స్వర్గం. తిరుమల 108 వైష్ణవ దివ్య దేశాల్లో తలమానికం. దక్షిణ భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని తిరుమల సుప్రసిద్ధ యాత్రాక్షేత్రం. తమిళ భాషలో తిరు అంటే శుభం అని, మలై అంటే కొండ అని అర్థం. తిరుమల సర్వ శుభాలొసగే కొండ. దీనికి పూర్వనామం వేంగడం.
తిరువేంగడం వడవేంగడం అని ఖ్యాతి. మునుపు తొండమండలం తిరువేంగడ కొట్టంలో అంతర్భాగం. వరాహ, వామన, స్కాంద, బ్రహ్మ, బ్రహ్మాండ, భవిష్యోత్తర, పద్మ, మార్కండేయ, గరుడ, ఆదిత్య పురాణాలు శ్రీ వెంకటేశ పెరుమాళ్ వైభవాన్ని ఎంతగానో కొనియాడుతున్నాయి. వైష్ణవ భక్తి ఉద్యమకారులు ఆళ్వార్లు. వారు ఎంతో భక్తి ప్రపత్తులతో నుడివిన పాసురాలు దివ్య ప్రబంధాలుగా వినుతికెక్కాయి. కులమత ప్రాంతీయ అసమానతలకు అతీతంగా భక్తి మార్గ అనుసరణ ద్వారా శ్రీ స్వామిని చేరవచ్చునని ప్రబోధించారు. అంతేగాక ఎందరో రాజులు, మహారాజులు, చక్రవర్తులు, మంత్రివర్యులు, దండనాథులు, కళాకారులు, ఆచార్యులు, దైవజ్ఞులు శ్రీ స్వామిని శరణు వేడి ధన్యతనొందారు. పల్లవ, చోళ, పాండ్య, యాదవ, విజయనగర ప్రభువులు, ఆర్కాట్ నవాబులు, బ్రిటిష్ వారుల పాలనలో తిరుమల ప్రాంతం కొనసాగింది. పల్లవ సామంతరాణి శమావై తిరుమల ఆలయంలో అర్చావిధుల నిమిత్తం 614వ సంవత్సరంలో భోగ శ్రీనివాసమూర్తిని సమర్పించడం విశేషం. ఈ క్రమంలో పలువురు సమ్రాట్టులు, దేవేరీలు శ్రీ స్వామికి తమ తమ తాహతును బట్టి ఎన్నో అమూల్య ఆభరణాలు అందజేశారు. ముఖ్యంగా విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు 7 మార్లు ఏడుకొండల వాడిని దర్శించుకుని అనేక వజ్ర ఖచ్చిత రత్నాభరణాలను సమర్పించుకోవడమే గాక తిరుమల గర్భగుడి మీది ఆనంద నిలయ విమానానికి పసిడిపూత పూయించాడు. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణో పరాం ప్రేయసి తద్వక్షస్థల నిత్యవాస రసికాం తత్క్షాంతి సంవర్ధిని. తిరువేంకట స్వామికి పట్టపురాణి అయిన అలమేలు మంగమ్మ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశ. తిరుమల శ్రీ శ్రీనివాసుని వక్షస్థలంలో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని వ్యూహలక్ష్మిగా భావన చేస్తారు. తిరుపతి నగరానికి కోతవేటు దూరంలోని తిరుచానూరులో పద్మ సరోవరం చెంతన వెలసి ఉన్న అలమేలు మంగమ్మనే పద్మావతి తాయారుగా భక్తులు కొలుస్తుంటారు. తిరుమల స్వామి దర్శనానంతరం తిరుచానూరుకు గరలి వెళ్లి అమ్మవారిని సేవించుకుంటే గాని తమ తిరుమల యాత్ర సంపూర్ణం కాదని భక్తులు భావిస్తుంటారు. ఈ సందర్భంగా అఖిల జగానికి ఆనందోత్సవం అయిన శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ గాథను స్మరించుకోవడం భావ్యం. వెంకట పర్వతంపై శ్రీ శ్రీనివాసుడు ఏతించడానికి గల గాథ కడు రమణీయం. ఈ నేపథ్యంలో తన దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారితో శ్రీ శ్రీనివాస ప్రభు కళ్యాణం సుమనోహరం. భృగువు, కశ్యపుడు మొదలైన మహర్షుల ఆధ్వర్యంలో పుణ్య జాహ్నవీ నదీ తీరాన యాగం జరుగుతోంది. ఇంతలో నారద మహర్షి అరుదించి ఈ యజ్ఞఫల భోక్త ఎవరు అని అడిగాడు. అందుకు సమాధానంగా త్రిమూర్తులను పరీక్షించనించి భృగు మహర్షి బయలుదేరాడు. తొలుత సత్యలోకానికి వెళ్లిన భృగువు తనను పట్టించుకోకుండా సరస్వతీదేవి వీణానాదంలో మైమరిచి ఉన్న బ్రహ్మదేవుని చూచి కోపగించి, నీకు భూమిపై ఎక్కడా పూజార్హమైన విగ్రహమే ఉండదుగాక అని శపించాడు. తరువాత కైలాసం వెళ్ళాడు. అక్కడ ఆది దంపతులైన శివపార్వతులు ప్రేమ పారవస్యంలో తన్మయులై ఉన్నారు. ఈ పరిస్థితిని అవమానంగా భావించిన భృగు మహర్షి శివుడిని ఉద్దేశించి, నీకు భూమి మీద లింగ పూజ తప్ప దేవపూజ లేకుండుగాక అని శాపమొసగాడు. కోపావేశంతో వైకుంఠం చేరిన జడలధారి భృగువు అక్కడి దృశ్యం చూసి మరింతగా అగ్రహోదగ్ధుడయ్యాడు. శ్రీ మహావిష్ణువు శేషతల్పంపై పవళించి ఉండగా స్వామి పాదాలు ఉతుతున్న లక్ష్మీదేవి కనిపించింది. ఆవేశం అణుచుకోలేక నేరుగా వెళ్లి
విష్ణువు వక్షస్థలంపై తన్నాడు. దిగ్గున లేచిన మహావిష్ణువు మహర్షికి ప్రణామాలు అర్పిస్తూ తన తప్పును మన్నించమని ప్రార్థించాడు. తన వక్షస్థలాన్ని తన్ని సున్నిత పాదాలు నొచ్చుకున్నాయేమో అంటూ భృగు మహర్షి పాదాలను సేవిస్తూ ఓ పాదం అడుగున ఉన్న నేత్రాన్ని చిదిమేశాడు. దాంతో అహంకారం అణిగిపోయి తన తప్పు తెలుసుకున్న భృగువు క్షమించమని మహావిష్ణువును వేడుకున్నాడు. అనంతరం యాగస్థలికి తిరిగి వచ్చిన భృగువు యజ్ఞఫల భోక్త శ్రీమన్నారాయణుడే అంటూ అందరికీ తీర్పు వెలయించాడు. స్వామి, నేను నివసించే మీ వక్షస్థలాన్ని తన్నిన ఆ జడలధారిని ఉపేక్షించిన మీ వైఖరిని నేను సహించబోను అని చెబుతూ శ్రీ మహాలక్ష్మి అలిగి భూలోకానికి వెళ్ళిపోయింది. కొల్లాపురం చేరింది. లక్ష్మీదేవి లేని వైకుంఠం కళావిహీనమైంది. చింతాక్రాంతుడైన శ్రీ స్వామివారు లక్ష్మీదేవిని వెతుకుతూ భూలోకానికి వచ్చి వెంకటాద్రిపై గల ఓ పుట్టలో ప్రవేశించాడు. శ్రీమన్నారాయణుని యోగక్షేమార్థం బ్రహ్మ పరమేశ్వరులు ఆవుదూడల రూపుదాల్చగా లక్ష్మీదేవి గొల్లపడుచుగా అవతారమెత్తింది. అప్పుడు వెంకటాచలం ఆదిగా గల భూభాగాలన్నీ నారాయణవన పాలకుడైన చోళరాజు పాలనలో ఉన్నాయి. దివ్య దేహాలతో చూడముచ్చటగా ఉన్న ఆవుదూడలను కొనుగోలు చేసి తన గోశాలకు తరలించాడు చోళరాజు. యథావిధిగా శరభుడనే గోపాలకుడు ఉదయాన్నే ఆలమందను అడవికి తోలుకెళ్లాడు. ఆ గోవులను ఈ దివ్య ఆవుదూడలు అనుసరించాయి. మిగతా గోగణాలతో పాటు మేత మేసినట్లు మేసి తల్లి గోవు ఓ చింత చెట్టు క్రిందనున్న పొట్టలో తన పొదుగు నుండి పాలను ధారగా కురిపించసాగింది. వల్మీకంలోని శ్రీమన్నారాయణుడు ఆ పాలను తృప్తిగా తాగేవాడు. ప్రతిరోజు ఇదే తంతు కొనసాగుతూ ఉండేది. ఇంటికాడ చుక్క పాలు ఇవ్వని ధేనువును చూసి ఇదేదో మోసంగా భావించి చోళరాజు శరభుడు రహస్యంగా దాని వెన్నంటే వెళ్లారు. చింత చెట్టు క్రింద పొట్టలోకి పాలు జారవిడుస్తున్న ఆవు కనిపించింది. కోపావేశంతో చేతనున్న గొడ్డలితో ఆవును తెగ నరకబోగా అడ్డుకున్న శ్రీమన్నారాయణుని తలను గాయపరిచింది శరభుడి చేతి ఆయుధం. వరదై పారిన నెత్తురును చూసి గుండె పగిలి చచ్చాడు ఆ గోపాలకుడు. తల మీద గాయం బాధతో అలా పడుతూ లేస్తూ వస్తున్న శ్రీనివాసునికి వరాహ ఆశ్రమంలోని వకుళమాత తారసపడుతుంది. వకుళమాత కన్నతల్లిగా ఆదరిస్తుంది. కొన్నాళ్లకు గాయం మానిన శ్రీనివాసుడు మృగయా వినోది అయి ధనుర్బాణాలు ధరించి అడవికి వేటకు వెళతాడు. నారాయణవనం పాలకుడు ఆకాశరాజు. ఆయన దేవేరి ధరణీదేవి. సంతానం కోసం యాగం చేసి పొలాన్ని దున్నుతుండగా ఓ బంగారు పెట్టె దొరికింది. అందులో ముద్దులు మూటగట్టి ఆడశిశువు. పద్మావతిగా పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. యుక్త వయస్కురాలైన పద్మావతి ఒకనాడు చెలికెత్తలతో కలిసి వనవిహారం చేస్తుండగా మొదపటి ఏనుగు బారిన పడింది. దాన్ని పారదోలి సకలతో కూడిన పద్మావతి ముందు నిలబడ్డాడు నవమన్మధాకారుడైన శ్రీనివాసుడు. పరస్పరం చూపులు కలిశాయి, వలపులు కురిశాయి, ప్రేమలు పొంగాయి. ఒకరికొకరి అన్యోన్యము చూడరే, ఒకరికొకరి అన్యోన్యము చూడరే. శ్రీనివాసుడు తమ ప్రేమ వ్యవహారం తల్లి వకుళమాలికతో చెప్పుకున్నాడు. వకుళమాలిక ద్వాపర యుగంలో యశోదామాత. జగత్ కళ్యాణకారుడి కళ్యాణం కోసం తాను రాయబారిగా ఆకాశరాజు రాజ్యం నారాయణవనం వెళుతుంది వకుళమాలిక. తన ప్రయత్నం మరింత సానుకూలతకై ఎరుకల సాని వేషంలో సోదె చెప్పడానికి వెళతాడు శ్రీనివాసుడు. రాణివాసం స్త్రీ జనాలంతా అబ్బురు పడేలా చేసి పద్మావతి మనోహరుడి పట్ల ఆసక్తి రేకెత్తిస్తుంది ఎరుకల సాని. అనంతరం శ్రీనివాసుడి గురించి వకుళమాలిక వద్ద వాకపు చేసిన ఆకాశరాజు దంపతులు పద్మావతి పరిణయానికి సన్నాహాలు ప్రారంభిస్తారు. సకల దేవతలతో కూడి బ్రహ్మ మహేశ్వరులు, అష్టదిక్పాలకులు, మహర్షులు, పరివారజనం అందరూ పిండికి తరలివస్తారు. వివాహానికి చేతిలో చిల్లిగవ్వలేని శ్రీనివాసుడు కుబేరుడి దగ్గర ధనం అప్పు తీసుకుంటాడు. అంగరంగ వైభోగంగా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం జరుగుతుంది.
లోకనాయకుని పిండ్లి లోకానికంతా పండుగే. దేవతలందరూ వచ్చి దీవెనలిస్తారు. వివాహానంతరం కొన్నాళ్లకు కొత్త దంపతులు వెంకటాద్రికి వెళుతూ దారిలో ఓ నియమం నిమిత్తం అగస్త్యాశ్రమంలో 6 నెలలు ఆగాల్సి వస్తుంది. చంద్రగిరి మార్గంలో సువర్ణముఖి నది తీరాన నేటి ముక్కోటి అనే ప్రదేశంలో అగస్త్య మహాముని ఆశ్రమం ఉండేదని అంటారు. అక్కడి నుంచి శ్రీనివాస మంగాపురం మీదుగా అధిరోహించిన సోపాన మార్గాన్ని శ్రీవారి మెట్టు లేదా శ్రీపతి వారి మెట్టు పడికట్ల మార్గం అని పిలుస్తారు. కారణాంతరాల వల్ల శిలగా మారాడు శ్రీనివాసుడు. తిరుమలలో శ్రీనివాసునికి మామగారైన ఆకాశరాజు తమ్ముడు తొండమానుడు తొలిసారిగా ఆలయం కట్టించాడు. తొండమానుడు గత జన్మలో రంగదాసుడనే భక్తుడు. ఇదిగిదిగో ఇటు చూడండి, ఇదే తిరుమల గుడి, సర్వశాస్త్రాల బడి, ఇలలోని స్వర్గం, కలియుగ వైకుంఠం. వెంకటాచలంపై శ్రీ మహావిష్ణువు అచ్చామూర్తిగా స్వయం వ్యక్తమై శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో అవతరించి ఉన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా మన్ననలు అందుకుంటున్నారు. శ్రీ స్వామి సన్నిధి ప్రదేశమే తిరుమల ఆలయం. దివ్య భవ్య తేజో తరంగాల నిలయం. చూడ చక్కటి కొండలు, కోనలు, చెట్టు చేమలు, వన్య జంతువులు, పక్షులు, పలు కీటకాలు, దివ్య తీర్థాలు, స్మారక చిహ్నాలు, చారిత్రక సంగతులు, దేవతల కథనాలు, ఐతిహ్యాలతో ఒప్పారే మహిమాన్వితమైన దేవళ సముదాయమే తిరుమల ఆలయం. నిజానికి శేషాచలంలో భాగమైనప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర అభయారణ్యం, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, శేషాచల జీవ వైవిధ్య వాటికలకు హృదయ కమలం లాంటిది తిరుమల. 10.3 చదరపు మైళ్ల విస్తీర్ణం కలిగిన తిరుమల దేశంలోని గొప్ప వైష్ణవ క్షేత్రాల్లో మేటి. నాల్గవ మైసూరు మహాయుద్ధానంతరం 1800 సంవత్సరం కల్లా ఈ ప్రాంతం బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చింది. 1843 సంవత్సరంలో తిరుమల ఆలయ పాలనా బాధ్యతల విచారణకర్తలుగా హత్తీరాంజీ మఠం మహంతులకు అప్పగించారు బ్రిటిష్ వారు. 1933 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానముల బోర్డు ఏర్పడింది. స్థల పురాణం ప్రకారం శ్వేతవరాహ కల్పంలో ఆది వరాహస్వామి పాతాళాన నీట మునిగిన భూమిని ఉద్ధరించి యథాస్థితిలో నిలిపాడు. ఆ ఆది వరాహస్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి స్థలదాత. తిరుమలకు వరాహ క్షేత్రంగా కూడా పేరు. అందుకే శ్రీ వరాహస్వామికి తొలి దర్శనము ప్రసాద నైవేద్యం.
శ్రీ స్వామి పుష్కరంలో గ్రుంకులిడి శ్రీ ఆదివరాహ స్వామిని దర్శించుకున్న తర్వాతే తిరుమల గుడిలో ప్రవేశించడం క్షేత్ర సాంప్రదాయం. మనది ఆలయ సంస్కృతి. గుడి నిర్మాణంలో ఎందరో దైవజ్ఞులు పాల్గొనేవారు. తిరుమల గుడి అందుకు మినహాయింపు కాదు. వేద ప్రామాణికమైన స్థాపత్య లేదా శిల్పశాస్త్రం, జ్యోతిష్య, వాస్తు, వైజ్ఞానిక, ఆగమ, ఆరాధన, సారస్వత, సంగీత సంప్రదాయాల రసవత్ సమ్మేళనం ఈ దేవతా ప్రాంగణం. పౌరాణిక, ఐతిహాసిక, చారిత్రక, వారసత్వ, సాంస్కృతిక, ధార్మికతల కలబోత. సుమారు 2.5 ఎకరాల వైశాల్యంతో తూర్పు ముఖంగా నిర్మితమై ఉండే తిరుమల ఆలయం ముచ్చటగా 3 ప్రాకారాలతో కనువిందు చేస్తూ ఉంటుంది. మొదటిది సంపంగి ప్రాకారం, రెండోది విమాన ప్రదక్షిణం, మూడోది ముక్కోటి ప్రదక్షిణం. తిరుమల గుడి 414 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో వెలసిల్లుతూ ఉంటుంది. ఆలయాన్ని మొట్టమొదట శ్రీ స్వామివారి మామగారైన ఆకాశరాజు తమ్ముడు తొండమాన్ చక్రవర్తి నిర్మించాడు. క్రమంగా పల్లవులు, పాండ్యులు, చోళులు, విజయనగరాధీశులు అంచెలంచెలుగా అభివృద్ధి చేశారు. ఈ సందర్భంగా స్థానిక సామంత ప్రభువులైన యాదవరాజుల తోడ్పాటు ఎనలేనిది. సూర్యోదయాత్ పూర్వం శ్రీ స్వామి మేలుకొలుపు వేళ అనూచానంగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరించి సన్నిధి గొల్ల దివిటీతో దారి చూపుతుండగా అర్చక స్వాముల వారు, జియంగారి ఏకాంగి, ఇతర పరివారం ఆలయ ప్రవేశం చేస్తారు. తలుపు గడియను తీసే పరికరం కుంచెకోలతో గుడి లోపలి బంగారు వాకిలి తలుపు తెరచి శ్రీ స్వామి దర్శనానికి నాంది వాచకం పలుకుతారు. ఇది ప్రతిరోజు జరిగే దైనందిన చర్య. ఆ తరువాత శుద్ధి అనంతరం ఆలయంలో అనుసరిస్తున్న వైఖానస ఆగమరీత్యా రోజువారీ ఆలయ కార్యక్రమాలు ఆరంభమవుతాయి. స్వరూప సన్నుత సతత సుహిత గోక్షీరముల శ్రీ వెంకటేశని చిన్మయమూర్తికి అభిషేకం గోక్షీరాభిషేకం గుడి ముందుకు వస్తూనే కనిపించే ఎత్తైన గోపుర హర్మమే పడికావలి గోపురం. పెరియ తిరువాసలని అంటారు. ఎత్తైన బహిర్ప్రాకారాన్ని అనుసంధానిస్తూ 5 అంతస్తులతో అలరారే ఈ మహాద్వార గోపురం ధీర గంభీరంగా నిలబడి భగవద్భక్తులను సాదరంగా ఆహ్వానిస్తూ ఉంటుంది. ఈ మహాద్వార గోపురం నుండే లోనికి అడుగు పెట్టాలి. ప్రవేశ ద్వారానికి అటునిటు ఆగమ శాస్త్రబద్ధంగా శంఖనిధి, పద్మనిధులు. వారు శ్రీ స్వామివారి సంపదలు, నవనిధులకు రక్షకులు. వైకుంఠం, పిసిసి షెడ్ల మార్గం, ఇతరత్రా క్యూలైన్ల ద్వారా వచ్చే భక్తులు ఈ మహాద్వారం గుండానే వెళ్లి శ్రీ స్వామిని దర్శించుకోవాలి.
తొలుత వచ్చేది ప్రతిమా మండపం. కుడిపక్క తిరుమలదేవి చెన్నాదేవిలతో విజయనగర సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయల తామ్ర విగ్రహాలు. ఎడమ ప్రక్క వరదాజియమ్మతో మరో విజయనగర చక్రవర్తి అచ్యుతదేవరాయలు, వెంకటపతిరాయల వినమ్ర విగ్రహాకృతులు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహాకృతి ఉండడం వల్ల దీనికి శ్రీకృష్ణరాయల మండపమని పేరు. మండప ప్రాంగణానికి ఎడమవైపు రంగమండపం లేదా రంగనాయక మండపం. 14వ శతాబ్దం ప్రథమార్థంలో దక్షిణ దేశంపై మాలిక్ కాఫర్ దండయాత్రల నేపథ్యంలో శ్రీరంగం నుంచి తెచ్చిన శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులను కొంతకాలం పాటు ఇక్కడే ఉంచి రక్షించారు. రంగనాయక మండపాన్ని ఆనుకుని సమున్నత శిలా శిల్ప స్తంభాల ఆవరణమే తిరుమలరాయ మండపం. ఈ మండప ప్రాంగణం లోపల విజయనగర చక్రవర్తి సాళువ నరసింహరాయలు నిర్మించిన అన్నా ఓయల మండపం అద్భుత శిల్పశోభతో ప్రకాశిస్తూ ఉంటుంది. తిరుమలరాయ మండప ప్రాంగణంలోని తులాభారం. భక్తులు తాము మొక్కుకున్న రీతిలో తమ బరువుకు తగ్గ పరిమాణంలో నాణేలు, బెల్లం, కర్పూరం మొదలైనవి కాటా వేసి శ్రీ స్వామికి సమర్పించుకుంటారు. తులాభారానికి ఆవల తిరుమలరాయ మండపం దాపులనే ఓ పక్క అప్పటి ఆర్కాట్ నవాబు ప్రతినిధి లాలా ఖేమ్రామ్ అనే రాజా తోడరమల్లు, వారి తల్లి మాతా మోహనా బీబీ, భార్య పీతా బీబీ. మహాద్వార గోపుర ప్రాకారానికి, నడిమి పడికావలి ప్రాకారానికి మధ్యనున్న ప్రదక్షిణా మార్గమే సంపంగి ప్రదక్షిణం. పూర్వం సౌరభాలు వెదజల్లే సంపంగి చెట్లతో ఈ ప్రాంగణం పరిడవిల్లుతూ ఉండేదట. ఈ ప్రదక్షిణా మార్గానికి దక్షిణాన సువిశాల కళ్యాణ మండపం కనువిందు చేస్తుంది. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి నిత్యం కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది. పవిత్రోత్సవం, పుష్పయాగం, జ్యేష్ఠాభిషేకం తదితర వార్షికోత్సవాలకు సైతం ఈ మనోహర మండపమే వేదిక. ధ్వజస్తంభం. అంతర్పడికావలి ద్వారానికి కొంచెం ఎగువ వెండి వాకిలి ముందు గల ధ్వజస్తంభానికి దేవాలయ శిల్పాగమ శాస్త్ర సంస్కృతిలో అనన్య ప్రాధాన్యత ఉంది. విష్ణుమూర్తి అవతారాంశ అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వాహనం గరుడ. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలలో తొలినాడు ముల్లోకాల్లోని దేవతాగణాలను ఆహ్వానిస్తూ ఈ ధ్వజస్తంభంపై గరుడ కేతనం ఎగురవేస్తారు. సమున్నత దారుస్తంభానికి బంగారు తాపడం చేయడంతో మెలమెల్లాడుతూ ఎలా వెలుగులు విరజిమ్ముతోందో చూడండి. ధ్వజస్తంభానికి తూర్పు దిక్కున ఆనుకుని ఉన్న ఎత్తైన వేదికే బలిపీఠం.
లోక శ్రేయస్సుకై ఆమోద, ప్రమోద, ప్రముఖ, దుర్ముఖ, అవిఘ్న, విఘ్నకర అను 6 మంది బలిదేవతలను స్మరిస్తూ రోజు బలిప్రసాదం సమర్పించాలి. మంత్రపూర్వకంగా బలిపీఠార్చన చేయాలి. శ్రీవారి ఆలయంలో నివేదనానంతరం బలి అన్నాన్ని ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు మంత్రపూర్వకంగా సమర్పిస్తారు. ధ్వజస్తంభానికి ముందు ఉన్న ప్రవేశ ద్వారమే వెండి వాకిలి. దీనికి నడిమి పడికావలి అని పేరు. ప్రవేశ మార్గం మొత్తాన్ని తామ్రతాపడం చేయడం జరిగింది. ద్వారం తలుపుపై మహాభక్తుడు అత్తిరాంబావాజీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో పాచికలాడుతున్న దృశ్యం. వెండి వాకిలి నుండి లోనికి అడుగడగానే విమాన ప్రదక్షిణం ఆవరణలోకి అరుదించినట్లవుతుంది. శ్రీ స్వామి సన్నిధికి సన్నిహితం అవుతున్నామన్న భావన మనలో ముప్పిరిగుంటుంది. ఎదురుగా బంగారు కాంతులతో శేషశయన సాయి అయిన శ్రీరంగనాథ స్వామి దర్శనమిస్తారు. శ్రీ స్వామి వారికి పైభాగాన శ్రీ వరదరాజస్వామి, దిగువన శ్రీ వెంకటేశ్వర స్వామి వారులు చోటు చేసుకున్నారు. ఈ ముగ్గురు మూర్తులు ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలైన శ్రీరంగం, కంచి, వెంకటాచలానికి సంబంధించిన అర్చామూర్తులకు ప్రతీకలు. విమాన ప్రదక్షిణ మార్గంలో ఆగ్నేయ మూలాన శ్రీ వరదరాజస్వామి ఉపాలయం ఉంది. కంచిలోని అర్చామూర్తి శ్రీ వరదరాజస్వామికి ప్రతి ఏటా వరదరాజ జయంతి నాడు విశేషంగా అర్చనలు, నివేదనలు జరుగుతాయి. అనంతరం భగవంతుని దర్శనంకై తహతహలాడుతున్న భక్తులు గోవిందా గోవిందా అంటూ ముందుకెళ్లి ప్రవేశించేది ఘంటా మండపంలోకే. నల్లని గ్రానైట్స్లతో అత్యంత శోభాయమానంగా నిర్మితమైన ఈ మండపంలో 2 పెద్ద గంటలు వేలాడదీయబడి ఉంటాయి. స్వామికి నివేదన జరిగే సమయంలో ఈ గంటలను మోగించడం ఆచారం. తమిళంలో మణి అంటే గంట అని అర్థం. అందుకే దీనికి మహామణి మండపం అని కూడా పేరు. 1417వ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యంలోని చంద్రగిరి దుర్గానికి చెందిన అమాత్యశేఖర మల్లన ఈ మండప నిర్మాత. ఈ మండపంలో అనుసంధానమైన బంగారు వాకిలి ముందు ప్రతిరోజు తెల్లవారుజామున సుప్రభాత పఠనం జరుగుతుంది. ఉగాది, ఆణివారి ఆస్థానం, దీపావళి ఆస్థానాలు ఇక్కడే నిర్వహిస్తారు. బంగారు వాకిలి ఎదురుగా గరుడ మందిరం ఉంది. శ్రీ స్వామి వారికి అభిముఖంగా గరుడాల్వార్ ప్రతిష్ఠితమై ఉన్నారు. తిరుమల ఆలయంలో పాటింపబడే వైఖానస ఆగమ సంప్రదాయంలో స్వామివారి ఎదుట గరుత్మంతుని నిలపడం ఓ సంప్రదాయం. సాక్షాత్తు వైకుంఠాన్ని తలపించే విధంగా తిరుమల క్షేత్రంలోనూ బంగారు వాకిలికి ఇరుపక్కల శంఖ చక్ర గదాధారులైన జయ విజయులైన ద్వారపాలకులు. ఈ బంగారు వాకిలి వద్దకు వచ్చేసరికి పిల్ల జల్లా ముసలి ముతక భక్త జనాలందరూ చేతులెత్తి దండాలు పెడుతూ భక్తి పారవస్యంలో మునిగిపోతారు. బంగారు వాకిలి దాటి లోపలికి వెళితే వచ్చేదే స్నపన మండపం. ఈ మండపంలో పంచబేరాల్లో ఒకరైన కొలువు శ్రీనివాసమూర్తికి ప్రతిరోజు తెల్లవారుజామున బంగారు సింహాసనంలో వేంచేపు చేసి కొలువు జరుగుతుంది.
స్నపన మండపం దాటగానే వచ్చేది రామార్ మేడై. రామార్ మేడై తర్వాత వచ్చేదే శయన మండపం. మూలబేరం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసి ఉన్న గర్భాలయానికి ముందున్న అంతరాళమే శయన మండపం. ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవా సమయంలో ఇక్కడి వెండి గొలుసులతో వేలాడదీసిన బంగారు పట్టె మంచంపై శ్రీ భోగ శ్రీనివాసమూర్తి శయనిస్తారు. నిలచి అలసిపోతివియేమో ఏకాంత సేవా భాగ్యము మాకిచ్చి పసిడి ఉయ్యాలలో ఈ పట్టు పరుపుపై కాసేపు 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 పవళ్యాసరా భోగ శ్రీనివాసుడవై జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద జో జో ముకుంద. శయన మండపానికి శ్రీవారి గర్భాలయానికి నడుమ రాతితో నిర్మితమైన ద్వారబంధమే కులశేఖర పడి. పడి అంటే తమిళంలో మెట్టు అని అర్థం. 12 మంది ఆళ్వారులలో ఒకరైన కులశేఖర ఆళ్వార్ పేరిట ఈ గడప ఖ్యాతిగాంచింది. కులశేఖరప్పటి నుండి కనులు పైకెత్తి దృష్టి సారించగానే ఒక్కసారిగా శంకు చక్ర కటివరద హస్తాలతో వక్షస్థల లక్ష్మితో అలరారుతూ స్వామి దివ్యమంగళ రూపం గోచరిస్తుంది. అంతసేపు స్వామి దర్శనంకై పడిన తపన మొత్తం మైమరిచి తన్మయులైపోతారు భక్తజనులు. అద్భుతమైన సాలగ్రామ రూపంలో స్వయం వ్యక్త మూర్తిగా ఆవిర్భవించిన స్వామివారు మందస్మిత వదనంతో మనోహరంగా దర్శనమిస్తారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. హరే గోవింద. గర్భగుడిలో స్థానక భంగిమలో ఉన్న మూలమూర్తితో పాటు మిగతా బేరమూర్తులైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, ఉత్సవమూర్తి అయిన మలయప్ప కొలువై ఉన్నారు. ఇంకా శ్రీ సీతారామ లక్ష్మణుల పంచలోహ విగ్రహాలు, రుక్మిణి శ్రీకృష్ణుల వెండి విగ్రహాలు, సుదర్శన చక్రతాళ్వారుతో పాటు కొన్ని సాలగ్రామాలు గర్భాలయంలో నిత్య పూజలు అందుకుంటూ ఉన్నాయి. కమల దళాక్ష కామిత ఫలద. గర్భగుడిలో శ్రీ స్వామిని సందర్శించుకున్న ఆనందంతో వదల్లేక సన్నిధిని వీడి వెలుపలకు వస్తే విమాన ప్రదక్షిణములో ఎదురుగా కనపడేది పోటుగా పిలిచే ప్రధాన వంటశాల. పోటులో శ్రీ శ్రీనివాస ప్రభువు తల్లిగా భావించే వకులమాత తారసపడతారు. తన బిడ్డడి దర్శనార్థమై వచ్చే భక్తులకు ప్రసాదాల తయారీని ఆ మహాతల్లి పర్యవేక్షిస్తూ ఉంటుంది. గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద. పోటుకు దారితీసే మార్గంలోనే ఒక పక్క బంగారు బావి. బంగారు బావికి దక్షిణంగా ఉన్న అంకురార్పణ మండపంలో అనంత, గరుడ, విశ్వక్సేనుల విగ్రహమూర్తులతో పాటు శ్రీరాముని పరివారమైన సుగ్రీవ, అంగద, హనుమంతాదుల విగ్రహాలు ఉన్నాయి. అక్కడే భక్తులకు తీర్థం సెటారీ ఇస్తారు. శ్రీ స్వామివారి గర్భాలయం ప్రాకారానికి, విమాన ప్రదక్షిణం అంతర ప్రాకారానికి మధ్యగల మార్గమే ముక్కోటి ప్రదక్షిణం లేదా వైకుంఠ ప్రదక్షిణం. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నాళ్లలో ఈ వైకుంఠ వాకిలి తెరిచి భక్తులను అనుమతిస్తారు. ఇక్కడి నుంచి ముందుకు సాగి యాగశాల దాటితే హుండీ నుంచి వచ్చే ధనాన్ని లెక్కించే పరకామణి ఉండేది. ప్రస్తుతం ఆలయం వెలుపల కొత్త భవనంలోకి పరకామణిని తరలించారు. నిజానికది మునుపు స్వామి కళ్యాణోత్సవాలు జరిగే కళ్యాణ మండపం. విమాన ప్రదక్షిణంలో వాయువ్య మూలాన చందనపు అర. ప్రతినిత్యం స్వామి ఆలయానికి అవసరమైన చందనాన్ని ఇక్కడే అరగదీస్తారు. ఇక్కడి నుంచి తలెత్తి చూస్తే గర్భాలయంపై కోటి సూర్యప్రభలతో దగద్దగాయమానంగా మెరిసే ఆనంద నిలయ విమానం. ద్రావిడాగమ రీతిన వేసర పద్ధతిన నిర్మితమైన ఈ స్వర్ణ విమానం మీద శ్రీ వెంకటేశ్వర స్వామి నిలిచి ఉన్నాడు. ఆయనకే విమాన వెంకటేశ్వరుడిగా పేరు. విమాన వెంకటేశ్వరుని దర్శనం గర్భగుడిలోని మూలమూర్తిని దర్శించుకున్నంత పుణ్యమని, సర్వపాపహరణమని, సర్వశుభదాయకమని శాస్త్ర ప్రమాణం. అందాలు చిందించే ఆనంద నిలయ విమానం ఇప్పటిదాకా 8 మార్లు పసిడి తాపడం అద్దుకుంది.
విమాన ప్రదక్షిణంలో వచ్చే సబేరా గదిని దాటి ముందుకు నడిస్తే కనబడేది తాళ్లపాక అర. భాండాగారం పైన ఒకవైపు తాళ్లపాక అన్నమాచార్యులు, మరో పక్క తాళ్లపాక పెద తిరుమలాచార్యుల బొమ్మలు చెక్కబడి ఉన్నాయి. వేలాది కీర్తనలతో శ్రీ స్వామివారిని సేవించుకున్న వాక్పూజా దురంధరులు తాళ్లపాక కవులు. తాళ్లపాక కొట్టుకు ఆనుకుని సన్నిధి భాష్యకారులు దర్శనమిస్తారు. తిరుమల క్షేత్రాన్ని ఆగమోక్తంగా తీర్చిదిద్దిన ఘనత భాష్యకారులుగా పిలువబడే శ్రీ రామానుజుల వారిది. వీరు విశిష్టాద్వైతకర్త. సాలగ్రామమైన తిరుమల కొండను పాదాలతో తొక్కరాదని మోకాళ్లతో అధిరోహించిన భగవద్భక్తులు శ్రీ రామానుజుల వారు. శ్రీ రామానుజుల వారి సన్నిధికి ఎదురుగా వైకుంఠ ప్రదక్షిణముకు చివర ఓ మూలన శ్రీ స్వామివారి సేనాధిపతి విశ్వక్సేనుల వారు వేంచేసి ఉన్నారు. దాపులనే రాతి ప్రాకారానికి బంగారు తాపడం చేసిన లక్ష్మీ అమ్మవారిని భక్తులు భక్తితో మొక్కుతారు. మహామణి మండపం ప్రాంగణంలోనే హుండీ ఉంటుంది. భక్తులు తమ మొక్కుబళ్లను కానుకలను సభక్తికంగా సమర్పించే స్థలం హుండీ. ఈ హుండీ సొమ్మే తిరుమల తిరుపతి దేవస్థానముల వారు చేపట్టే ఎన్నో ఉత్తమోత్తమ ధార్మిక కార్యక్రమాలకు ఆధారం. హుండీకి కొంచెం ఎదురుగా విమాన ప్రదక్షిణముకు ఈశాన్యములలో యోగ నృసింహస్వామి మందిరం వెలసి ఉంది. అలగయ సింగర్గా పిలిచే ఈ స్వామి యోగముద్రలో దర్శనమిస్తూ భక్తులను కటాక్షిస్తూ ఉంటారు. అంతటితో విమాన ప్రదక్షిణను పూర్తి చేసిన వారమై భగవత్ స్వరూపాలతో నిండిన హృదయంతో తిరిగి వెండి వాకిలి గుండా వెలుపలికి వస్తాము. సంపంగి ప్రదక్షిణంలోనే యమునోత్రై అని పిలిచే పోలార ఉండేది. స్వామివార్లకు కావలసిన సుగంధభరిత పుష్పాల మాలలు ఇక్కడ కట్టేవారు. వెలుపలకు వచ్చిన భక్తులకు ప్రసాద పంపిణీ జరుగుతుంది. కాపులని పూలబావిని చూడవచ్చు. ఈ విశేషాలన్నింటినీ గమనిస్తూ అద్దాల మహల్ని చుట్టుకుని ముందుకేగితే మరలా ప్రతిమా మండపనందలి శ్రీ కృష్ణదేవరాయల ప్రతిమ ముందుకు వస్తాము. అక్కడి నుంచి మరొక్కసారి శ్రీ స్వామి సన్నిధికి అభిముఖంగా నిలబడి చేతులెత్తి మొక్కుతూ వెనుదిరిగి పడికావలి ద్వారం చెంతకు చేరుకుంటాము. గోపురం అధిష్టానానికి ఎడమవైపు శాసనాలు చెక్కిన రాతి గోడకు వేలాడుతూ ఓ ఇనుపు గుణపం. భక్త శిఖామణి శ్రీ అనంతాళ్వాన్కి శ్రీ స్వామికి కూడిన అనుబంధంతో ముడిపడిన కథనంకు కొండ గుర్తు ఈ గుణపం. నందనోద్యానవనం తిరుమలకి పుష్పమండపం అని పేరు. ఉద్యానవన ఉద్యమకారుడు అనంతాళ్వాన్. గుళ్ళోకి వరదలా వెల్లువెత్తుతున్న భక్తజన సందోహం చేస్తున్న గోవింద నామస్మరణ చెవులకు తాకుతుండగా మది నిండా శ్రీ స్వామిని దర్శించుకున్నామన్న సంతృప్తితో ఆలయం వెలుపలికి చేరుకుంటాం. దేవళం ప్రాంగణం బయట సన్నిధి వీధిలో నిలబడి పంచభూతాత్మక ప్రాకృతిక పరిసరాలను పరికిస్తే కుడిపక్క ప్రతిరోజు సాయం సంధ్యలో సహస్ర దీపాలంకరణ సేవ జరిగే దైవిక మండపం. ఇలాంటి ఎన్నో సేవలు ఉత్సవాలకు వేదిక తిరుమల ఆలయం. ఎడమ ప్రక్క ఉత్సవాల రేడు శ్రీ వెంకటేశ్వర స్వామి వాహన మండపం. బ్రహ్మోత్సవాలు ఇతర పర్వదినాల్లో స్వామివారి వాహనాలు ఇక్కడే కొలువు తీరుతాయి. లోక కళ్యాణార్థం భక్తులను తరింపజేసేందుకు సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మదేవుడే స్వయంగా శ్రీ స్వామివారికి ప్రారంభించాడని చెప్పే బ్రహ్మోత్సవాలు. బ్రహ్మాండ నాయకునికి ఏటా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో వివిధ వాహనాల్లో వివిధ అవతారాలు వేషాల్లో శ్రీ మలయప్ప స్వామి ఊరేగుతారు. ప్రతి సంవత్సరం కన్యామాసంలో స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణంతో ముగిసే విధంగా 9 రోజుల పాటు ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం,
శ్రీభూసతులతో చరణాగతులతో 7 కొండల పైన చక్కగా బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం అఖిల లోకాల అమృతోత్సవం సుర సమూహాల సరసోత్సవం వెంకటేశ్వరుని విజయోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం పరంధామునిలో పరిపూర్ణంగా ఐక్యం చెందడానికి భగవద్భక్తి వినా మరో మార్గం గగనం. భక్తులకు భగవంతునికి అనుసంధానమైన ప్రసిద్ధ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానములు టిటిడి సువిశాల భారతదేశం నలుమూలల నుండి దేవదేవుని దర్శనార్థం వచ్చే భక్త యాత్రికుల దర్శన సౌకర్యం, అన్న ప్రసాదాలు, వసతి, రక్షణ, ఇతర సదుపాయాలను అనితర సాధ్యమైన రీతిలో నిర్వహిస్తోంది టిటిడి. ఓం నమో వెంకటేశాయ.